దెబ్బలాడుకుంటున్నట్టు నాటకం ఆడి ప్రభావతిని ఫూల్ చేసిన శృతి మరియు మీనా. అసలు ఇంతకు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక శోభ అయితే ఇంటికి వెళ్ళిపోతున్న దారిలో మీనా అయితే కనిపిస్తుంది. ఇక శోభ అయితే కారు ఆగి మీనా దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఏ మీనా అని చెప్పేసి ఇక శోభ పిలుస్తుంటే ఏంటండి అని మీనా అంటుంది. ఏంటి అంత మర్యాదగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదులే నాకు. నువ్వు చేసిన పనికి అసలు నిన్ను ఏం చేయాలంటే అది చేయొచ్చు అని ఇక శోభ అంటుంటే నేనేం చేశానండి అని మీనా అంటుంది. ఏంటి చేసినంత చేసి ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అయ్యో నేనేం చేశానో ముందు చెప్పండి. మా కూతుర్ని మా పుట్టింటికి పంపేద్దామని ప్లాన్ వేసావా? ఆ ఇంట్లో నువ్వే తిష్ట వేసుకుని కూర్చుందామని ప్లాన్ వేసుకున్నావు కదా, అందుకని నా కూతుర్ని ఇలా మార్చావు నువ్వు అని ఇక శోభ అంటుంటే ఈ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టేదాన్ని. కానీ మీరు కాబట్టి ఆగిపోతున్నాను. శృతి గురించి మాత్రం ఆలోచించి ఆగిపోతున్నాను. ఆ రోజు నా మీద దొంగతనం నింద వేసినప్పుడు కూడా నేను ఏం మాట్లాడకుండా ఉండిపోయానంటే దానికి కారణం శృతియే. శృతి మీద ఉన్న అభిమానం, గౌరవం నాకు మేమే చూస్తున్నాను. నేను పెద్దవాళ్ళు అయ్యుండి కొంచెం మాట్లాడడం నేర్చుకోండి అనిక మీనా అంటుంది శోభాతోటి. అంటే ఏంటి ఇప్పుడు నన్ను కొడతావా అనిక శోభ అడుగుతుంటే నేను చెప్పాను కదండి మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళని తందును అని చెప్పేసి మీనా అంటుంటే నువ్వేమన్నా చేసుకో నాకు అనవసరం. కానీ నా కూతురు మీద మీ అత్త నిందలు వేస్తుంది. నా కూతురిని కానీ ఇంకెవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. శృతిని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను అనిక శోభ అంటుంటే తీసుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోండి, నాకేంటి మధ్యలో. అయినా శృతి మీరు చెప్పిన మాటలు నమ్మే అది చిన్నపిల్ల ఏం కాదు. శృతికి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. అందుకే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీరు తీసుకువెళ్ళిపోతానన్నా సరే శృతి మాత్రం మీతో రాదు. అది నాకు 100కి 100% నాకు తెలుసు అని మీనా అంటుంటే మీకు అన్నీ తెలుస్తాయి అంటే ఇంతలా నా శృతిని మార్చేసావన్నమాట నువ్వు. ఇంట్లో మీ అత్త కూడా తిడుతుంది. ఇవాళ నన్ను పిలిపించి మరి మీ అత్త నాకు మొత్తం ఇంట్లో జరిగిందంతా చెప్పింది అని ఇక శోభ అంటుంటే అసలు ఇంట్లో ఏం జరిగిందని మీకు చెప్పడానికి ఏమీ జరగలేదా? శృతి ఏం చేసిందో తెలుసా? మీ అత్తగారి ఫోటో తీసుకువెళ్ళి స్టేటస్ పెట్టింది మొన్న పిండి పడిపోవడంతో. నువ్వు పిండి పాడేసినట్టు ప్లాన్ వేసి శృతితో కావాలని చెప్పేసి ఫోటోలు తీయించి సోషల్ మీడియాలో పెట్టిపిస్తావా అనిక శోభ అడుగుతుంటే మీకేమైనా మతిపోయిందా? అత్తయ్య గారు ఏం చెప్తాయని నమ్మేస్తారా? కనీసం మీ కూతురు ఏం చేసింది ఏం జరిగిందని మీ కూతుర్ని కూడా అడగరా? అసలు మీరు ఎలాంటి తల్లండి? అంటే పుట్టింటి వాళ్ళు కూతురు నమ్మడం మానేసి అత్తింటి వాళ్ళు నమ్మడం మొదలుపెట్టారా? అయ్యో పాపం శృతికి ఇలాంటి తల్లి దొరికింది ఏంటి అనిక మీనా అంటుంటే ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు అని చెప్పేసి ఇక శోభ అంటుంది. మీకు మర్యాద ఏంటండి? అంత కూతుర్ని నమ్మలేని వాళ్ళు బయట వాళ్ళు నమ్ముతున్నారు కదా, మీకు మర్యాద ఇచ్చేది ఏంటి అనిక మీనా అంటుంటే అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది రైట్ అంటావా? నేను చెప్పింది రైటో కాదో నాకు మీకు అనవసరం. ముందు ఏం జరిగిందో వెళ్ళి మీ కూతుర్ని అడగాలి. అంతేగాని మా అత్తయ్య గారితో చెప్తే అది నమ్మేస్తారా? అయినా నేను శృతి ప్లాన్ వేస్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ ఎప్పుడూ తన పెళ్ళైన స్టార్టింగ్లోనే చేసుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా ఎందుకు ఆగుతామండి? అయినా నా అంతటి నేను ఏమైనా చేయగలిగితే చేస్తాను, కానీ నేను ఎవరిని మధ్యలో ఇరికించాను. మీరు ఇరికించినట్టు బంగారం విషయంలో నేను ఇరికించలేనండి అలాగా అనిక మీనా అంటుంటే నీతో మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం మర్యాదగా ఉండదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శోభ అయితే ఏంటి మీనా అంత సైలెంట్గా ఉన్నావు? వెళ్ళి తిట్టలేకపోయావా? ఆవిడ్ని ఇంకా 2 గడ్డి పెట్టాల్సింది, బుద్ధి వచ్చేది ఇలాంటి వాళ్ళకి. నడి రోడ్డు మీద ఎలాంటి మాటలు మాట్లాడుతుంది ఏంటి వీడి అనిక పూలకమాల అమ్మే ఆవిడైతే మీనాతో అంటుంటే పర్లే ఊరుకో అక్క, ఆవిడ ఎప్పుడు అంతే ఇక మీనా అంటుంటే అప్పుడే బాలు వచ్చి ఏంటి మీనా ఎవరొచ్చారు ఎందుకు అలా ఉన్నావు అని అప్పుడే బాలు అంటాడు. ఏంటండి మీరులా వచ్చారు చెప్పు ముందు నాకేమైందో అనిక బాలు అడుగుతుంటే అది కాదు బాలు, ఎవరో ఒక ఆవిడ వచ్చి మీనాని ఇష్టం వచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోయింది. మీనా ఏం సమాధానం గట్టిగా చెప్పకుండా మామూలుగా చెప్పింది. ఎవరు? శృతి వాళ్ళ అమ్మైనా వచ్చింది అనిక బాలు అడుగుతుంటే అబ్బాయి ఇప్పుడు ఎందుకండి అవన్నీ అని మీనా అంటుంది. చెప్తావా చెప్పవా? అవునండి శృతి వాళ్ళ అమ్మాయి వచ్చారు, వచ్చి నా ఇలా క్లాస్ పీకేసి వెళ్ళిపోయింది అనిక మీనా అంటుంటే అసలు ఆవిడ క్లాస్ తీసుకోవడానికి ఆవిడెవరు? అసలు ఇదంతా కారణం ఎందుకు వచ్చింది చెప్పు, అసలు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనిక మీనా అడుగుతుంటే ఏం లేదు, ఇదిగో ఈ 3 రోజుల నుంచి మీ అమ్మ మీద ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి కదా, అందుకని ఇవి కావాలని మీ ఇద్దరం ప్లాన్ చేశామేమో శృతి నేను అని, శృతిని నేనే చెడగొడుతున్నానని అత్తయ్య గారు ఈవిడికి ఎక్కించి పంపించింది. ఈవిడ నేను దారిలో కనిపించాను కదా, ఇంక దొరికింది ఛాన్స్ అని నా మీద విరగబడింది. అంతేనండి జరిగింది అని మీనా అంటుంటే అయినా మా అమ్మకి ఏం అవసరం ఉంది ఇందులోని? మా అమ్మకి పడింది అవన్నీ చేసుకుంది, అంతేకాని కావాలని మీరేం చేయలేదు కదా. అంటే గింటే శృతి నెల తిట్టాలి, అంతేకాని నేనెందుకు తిడుతుంది ఈవిడి? మీ అమ్మగారు అలా చెప్పి పెట్టారులేండి ఈవిడికి అనిక మీనా బాలుతో అంటుంటే అవును ముందు మా అమ్మ పని చెప్పాలి, పద అసలు ఇంటికి వెళ్దామని చెప్పేసి కారు ఎక్కమంటాడు బాలు.
ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు మీనా, ఒక నాటకం ఆడదాము. శృతి నువ్వు గొడవ పడుతున్నట్టు నాటకం ఆడండి. అప్పుడు అమ్మ కొంచెం సాటిస్ఫై అవుతుంది కదా! ఆవిడ ముందు దెబ్బలాడుకున్నట్టు ఉండండి. మామూలుగా ఆవిడ లేనప్పుడు కలిసి ఉండండి. సరిపోతుంది. అప్పుడు సాటిస్ఫై అవుతారు. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ జోలికి వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా! ఎదవగోల లేకుండా, గొడవలు పెట్టే గోల లేకుండా అనేక బాలు అంటే, సరేనండి ఈ విషయం నేను కూడా శృతికి ఫోన్ చేసి చెప్తాను అనేక. మీనా అయితే శృతికి ఫోన్ చేస్తుంది. హలో శృతి ఎక్కడున్నావు? నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను. ఏమీనా? ఏం లేదు. ఇలాగా మీ అమ్మ ఫోన్ చేశారా నీకేమన్నా నీకా? మీనా అడుగుతుంటే, లేదు నాకు ఇంకా ఫోన్ చేయలేదు. ఏమైంది? ఏం లేదు. మీ అమ్మగారిని అత్తయ్య డాన్స్ స్కూల్కి పిలిచారంట. అవునా? ఎందుకు? ఏం లేదు. మన దెయ్యంగా భయపడ్డావు కదా! ఆ భయపెట్టడం, ఇవాళ పిండి పడ్డం, నిన్న నూనె వేసి పడిపోవడం, ఇవన్నీ కలిపి మీ అమ్మగారికి చెప్పారంట అత్తయ్య గారు. మా ఇద్దరం కలిసి ఇవన్నీ కావాలని చేస్తున్నామని చెప్పేసి ఎక్కించి మీ అమ్మగారికి చెప్పారు. మీ అమ్మగారు దారిలో ఆగి నన్ను తిట్టారు. కానీ ఇదిగో మేము ఒక ప్లాన్ వేశాము అనిక. మీనా అంటుంటే, ఏంటి మా అమ్మ నిన్ను కలిసి నేను తిట్టిందా? అసలు నేను తిట్టాల్సిన అవసరం మా అమ్మకేంటి మీనా? అవన్నీ ఇంటికి వచ్చాక చెప్తానులే శృతి. ఫస్ట్ నువ్వైతే మీ అమ్మగారు కాల్ చేస్తే నాతో గొడవ పడుతున్నట్టుగానే యాడ్ చేయి. నేను కూడా అత్తయ్య గారి ముందు గొడవ పడినట్టే యాడ్ చేస్తాను. సరేనా అనిక? మీనా చెప్తుంది శృతికి. సరే మీనా అనిక. మీనా మరియు శృతి అయితే ఇక ఫోన్ కట్ చేస్తారు. ఏంటి చెప్పేశావా? సరే అయితే శృతిని ఎలాగో రవికి చెప్తుంది కాబట్టి మా అందరం కలిసి నాటకం ఆడదాం ఇంకా అనేక బాలు మీనా అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్తారు బాలు మీనా అయితే. రవి సత్యం ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో. అప్పుడే ఇక బాలు మీనా ఇంటికి వస్తారు. ఏది డబ్బుడమ్మ ఏది? అసలు ఏం చేస్తుంది డబ్బుడమ్మ అనేక బాలు అంటుంటే, ఎందుకు ఇప్పుడు శృతి గురించి మీకెందుకు అని ప్రభావతి అడుగుతుంది. ఈ లోపల ఇంకో పక్కేమో శృతికి అయితే శోభ ఫోన్ చేస్తుంది. పెట్టిందంతా పెట్టి తిట్టిందంతా తిట్టి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. మా అమ్మ చెప్తాను ఎలా ఉంటుందో వీడికి యాక్టింగ్ అంటే ఏంటో అని చెప్పేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి శృతి అయితే చెప్పు మమ్మీ అని చెప్పేసి ఇక శోభతో మాట్లాడుతుంది శృతి. ఏంటి మీ అత్తగారింట్లో మొత్తం బాగానట్టుంది? మీ అత్తగారింట్లో మీ మీనా ఆటలు సాగుతున్నాయంట కదా అనిక శోభ అంటుంటే, ఎవరు చెప్పారు మమ్మీ నీకు? మీ అత్త చెప్పిందిలే నాకు ఇవాళ కలిసి మీ ఇద్దరు చేసిన మంచి ఘనకార్యం పనులని మాకు చెప్పింది ఫోన్ చేసి. ఏంటి మాకు కర్మ? నువ్వు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటున్నావు అనుకుంటే మీ అత్తగారేమో ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్స్ ఇస్తుంటే నేను వెంటనే ఇంటికి తీసుకొచ్చాలనిపిస్తుంది మాకు అని ఇక శోభ అంటుంటే, మమ్మీ పెద్ద ప్లానే వేసావు. ఈ కనీసం తీసుకెళ్ళిపోదామని ప్లాన్ వేసావు కదా నువ్వు. ఖచ్చితంగా రాను, ఉండు నీ పని చెప్తాను అని ఇక మనసులో అనుకుంటుంది శృతి అయితే. అయ్యో మమ్మీ అవునా? అయితే నేను మీనాతో మాట్లాడడం మానేస్తానులే మమ్మీ, నా పని నేను చూసుకుంటాను అనిక శృతి చెప్తుంటే, ఏంటి నిజంగా నువ్వు మాట్లాడడం మానేస్తావా? అవును మమ్మీ నిజంగా మాట్లాడడం మానేస్తాను అనిక శృతి చెప్పడంతో, అవునా సరేనమ్మా జాగ్రత్తగా ఉండైతే అనిక ఫోన్ కట్ చేస్తుంది శోభ. అమ్మయ్య మీతో మాట్లాడడం మానేస్తే సగం నా కూతురు సెట్ అయిపోతుంది. వాళ్ళ అత్తగారు అనే మాటలకి రివర్స్లో మా ఇంటికి వచ్చేస్తుంది. అమ్మయ్య దేవుడా 5 రోజులకి నా కోరిక తీర్చావు తండ్రి అనిక శోభ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క శృతి అయితే, మమ్మీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, సరే టెంపరీగా హ్యాపీగా ఫీల్ అవ్వు, తర్వాత మళ్ళీ నీకు హ్యాపీనెస్ రాదు, ఎందుకంటే నేను ఇంటికి రాను కాబట్టి అని ఇక మనసులో అనుకుంటుంది శృతి కూడా. ఇక రే బాలు ఎందుకు అలారుస్తున్నావు, ఏమైంది అని ఇక ప్రభావతి అడుగుతుంటే, అదిగో డబ్బుడమ్మ గురించి కావాలి, ఇంట్లో ఉందా అని గట్టిగట్టిగా అరుస్తాడు బాలు. అప్పుడే రవి కిందకి వచ్చి, ఏంటన్నయ్య ఏమైంది అని అడుగుతుంటే, ఏమవ్వాలి మొత్తం చేసినంత చేసి మళ్ళీ నా మీద గెంటుతుందా, అసలు మీ ఆవిడకి ఎంత ధైర్యం రవి అని ఇక శృతి గురించి మీనా అంటుంటే, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు, మా ఆవిడ ఎంత మంచిదో మీకు తెలుసు కదా, శృతి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు, తనకి వచ్చిన మాటలే మాట్లాడుతుంది, ముఖం మీద చెప్తుంది అని ఇక రవి సపోర్ట్ చేస్తుండే శృతికి. రే నోరు మీరా, ఎప్పుడే వాళ్ళ అమ్మ వెళ్ళి మీనా తిట్టిందంట, అసలు ఏమనుకుంటుంది ఆవిడ, ఎప్పుడు చూసినా డబ్బులున్న ఆవిడ కదా అని పై అధికారం చూపిద్దామని అనుకుంటున్నారా, అసలు ఇలాంటివి ఏం జరగాల్సిందే కాదు, నాకు తెలీదు డబ్బడమేది అని ఇక బాలు అడిగేసరికి రూమ్లో ఉంది, ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తారు మీరు అని ఇక రవి అంటుంటే, రవిని పక్కకు గెంటేసి బాలు మీనా అయితే పైకి వెళ్ళిపోతారు. వెనకట్ల రవి కూడా వెళ్తాడు. ఇక తలుపు వేసేసి, ఏంటి మీ అమ్మని నా దగ్గరికి పంపించావు, అసలు అంతా చేసింది నువ్వే కదా, నన్నంటావేంటి అని చెప్పేసి కావాలని ప్రభావతికి వినిపించేలాగా గట్టిగా అరుచుకుని కొట్టుకున్నట్టు నాటకాలు ఆడుతూ ఉంటారు బయటకైతే. ఇక ప్రభావతి అయితే ఆ మాటలు విని, అమ్మయ్య ఇన్ని రోజులు హ్యాపీగా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు, విడిపోరా ఏంటి వీరిద్దరు, రోహిణి శృతి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది అనుకున్నాను, అలా అనుకున్నాను లేదు, కొన్ని రోజులకే నా కోరిక నెరవేర్చావా స్వామి అనిక ప్రభావతి అయితే దండం పెట్టుకుంటుంది. అప్పుడే ఇక సత్యం చూసి, ఏంటి గొడవ, ఏమైంది ఇంతలా అయిపోతుంది గొడవ అని సత్యం అడుగుతుంటే, అది మీనా చేసిందేనండి, ఇదిగో ఇవన్నీ మీకు తెలియకుండానే జరిగాయి కదా, మర్చిపోయాను, నేను కాలు జారి పడ్డాను, నా నెత్తి మీద పౌడర్లు పడ్డాయి, దెయ్యం అనే నాటకాలు ఆడారు, ఇవన్నీ చేసినందుకు నేను
శోభ గారిని పిలిచి చెప్పాను శృతికి నచ్చచెప్పమని. కానీ ఆవిడ పుట్టింటికి తీసుకెళ్ళిపోతానంది. కానీ నేను మీనా మీదకి ఇద్దరి గురించి చెప్పడం వాళ్ళతోటి ఇక శోభ అయితే దారిలో వెళ్తూ వెళ్తూ ఆగి మీనా తిట్టిందంట. ఇంకా అందుకే కోపం పడి బాలు మీనా ఇద్దరు అయితే రవి వాళ్ళతో గొడవ పడుతున్నారు అని ఇక ప్రభావతి చెప్తుంటే, ఏంటి వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నావా? అసలు ఎలాంటి తలవే నువ్వు? అన్నతమ్ములందరూ కలిసి ఉండాలి, తోటికోళ్ళందరూ కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కానీ నువ్వేంటి వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని కోరుకుంటున్నావు? అసలు ఎలాంటి మనిషివే నువ్వు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే ప్రభావతిని, అది నా హ్యాపీనెస్ నాకు ఇష్టమండి, మీకెందుకు? అయినా తను తప్పు చేసింది అందుకే అలిగి వాళ్ళని తిడుతుంది, అంత తప్పేముంది? మీ తప్పు అయితే మీరే మాట్లాడడం మానేయండి, అయితే మాట్లాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే. ఏ ఆంటీ వెళ్ళిపోయినట్టున్నారు, గొడవ ఆపేయండి. అయినా ఇప్పటికిప్పుడు గొడవ ఆడదాం నీకు ఎందుకు అనిపించింది? ఏ శృతి, మీ అమ్మ ఫోన్ చేయలేదా? మీ అమ్మ ఫోన్ చేశాక నీకేమనిపించింది చెప్పు నువ్వు నాకు అనిక. మీనా అడుగుతుంటే ఏమనిపిస్తుంది? కోపం వచ్చింది, తిడదాం అనుకున్నాను కానీ తిట్టలేదు అనిక. శోభ గురించి శృతి చెప్తుంటే కదా, నన్ను తిట్టినప్పుడు నాకు అలానే అనిపించింది, కానీ కొట్టలేక ఆగిపోయాను శృతి. ఒకటి ఇవ్వాల్సిందిలే మీనా, మా అమ్మ కూడా బాగా తెలిసేది. అసలు ఎక్కడ ఏం మాట్లాడుతుందో మా అమ్మకి తెలియకుండా అయిపోతుంది. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా పెరిగారు, మనకంటే పెద్దవాళ్ళు, వీళ్ళు మనకి చెప్పడం మానేసి తిరిగి రివర్స్లో మనమే చెప్పాల్సి వస్తుందేంటో వీళ్ళకి అనిక శృతి అంటుంది ఇక మీనాతోటి. సరే ఆంటీ వెళ్ళిపోయారు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉందాము. ఆంటీ కనిపించినప్పుడల్లా మనం గొడవ పడుతున్నట్టు యాడ్ చేద్దాము. అప్పుడు ఈ లోపల వీళ్ళు సెట్ అవుతారు కదా, అప్పుడు ఎవరు మనల్ని విడగొడదాం అనుకుంటారో బాగా తెలిసిపోతుంది. మా అమ్మ లేకపోతే మీ అమ్మ చూద్దామని ఇక శృతి రవి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళందరూ గొడవ పడడంతో సత్యం అయితే, అయ్యయ్యో ఇలా గొడవ పడుతున్నారేంటి, ఇంట్లో మంచిదంటే వీళ్ళు నలుగురే అనుకున్నాను, కానీ వీళ్ళు కూడా గొడవ పడితే ఆ మనోజ్ రోహిణి ఇలా తయారవుతారు. రోహిణి కొంచెం పర్లేదు, కానీ మనోజ్ గడ అయితే మరీ దారుణం, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఇక సత్యం అయితే అలా టెన్షన్ పడుతూ ఉంటాడు హాల్లో కూర్చుని. అప్పుడే ఇక బాలు అయితే కిందకి వస్తాడు. రే బాలు అని సత్యం ఆపేస్తుంటే, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నారు అని బాలు అంటాడు. ఇంకేమా బలరాం, మీరు అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరంటూ హ్యాపీగా ఉంటారేమో అనుకున్నాను. శృతి మీనా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సొంత అక్క చెల్లెల కన్నా బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది అసలు నాకు అర్థం కావట్లేదు అని ఇక సత్యం అడుగుతుంటే, నీకు అర్థం కాదులే నాన్న, ఇదంతా మా ప్లానింగ్ అని బాలు అంటాడు. ప్లానింగ్ ఏంట్రా? అవును నాన్న, అదిగో అటు పక్క నుంచి శృతి వాళ్ళమ్మ, ఇటు పక్క నుంచి మీ ఆవిడి ఇద్దరూ కలిసి మీనాని అవమానిద్దామని ప్లాన్ వేశారు. కానీ అదే మేము రివర్స్ అవగొట్టలు చేసి ఇక ఇద్దరికిద్దరం ఇలా దెబ్బలాడుకుంటున్నాం నాన్న, నీ కావాలని చేసుకుంటున్నాం, నిజంగా కాదు నాన్న అని ఇక బాలు చెప్పేటప్పటికి సత్యంకైతే, అమ్మ కాసేపు గుండె ఆగిపోయినంత పని అయిందిరా, ఎప్పుడు బాగుండే మీరు ఈసారి ఇలా కొట్టుకుంటున్నారేంటి, ఏమైంది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. కానీ ఆటకమంటున్నారు, మీ అమ్మకి బుద్ధోచ్చార చేస్తామంటున్నారు కాబట్టి ఇక నేను ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంకా మనోజ్ మరి రోహిణి అయితే వీళ్ళ గొడవలు చూసి, ఇదేంటి వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు, వీళ్ళకేమైంది అని ఇక మనోజ్ రోహిణి అయితే అనుకుంటూ ఉంటారు. ఏమో వీళ్ళకి ఏమైందో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, శృతిని అడుగుదాం పదా అనిక వీళ్ళు శృతిని అడుగుతుంటే, ఎవరేం చెప్తారు, అగో మీనా వల్ల ఇలా తయారయ్యాను నేను, మొత్తం నా హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి, అసలు ఇంతలో నేను ఎవరితో చేసేదాన్ని కాదు తెలుసా రోహిణి, ఇదిగో మీనా వల్లే అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది శృతి అయితే. అప్పుడే ఇక మీనా వచ్చి, ఏంటి శృతి ఏం చెప్తున్నావు, నేనప్పుడు వెనకతలు మాట్లాడుతున్నావా, మనుషులు లేనప్పుడు వెనకతలు మాట్లాడకూడదని చెప్పి నువ్వే మళ్ళీ నా వెనకతలు మాట్లాడుతున్నావు అంటే వావ్ చాలా గ్రేట్ అని చెప్పేసి మీనా అంటుంది. అబ్బబ్బా మీ గొడవ ఇక్కడ కూడా మొదలు పెట్టారా, ఇక ఆపుతారా అని చెప్పేసి రోహిణి అంటుంది. ఛే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి శృతి అయితే వెళ్ళిపోతుంది. మీనా కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి కిచెన్లోకి అయితే వెళ్తుంది. ఇక మనోజ్ రోహిణికి ఏం అర్థం కాదా, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన శృతి మరియు మీనా అయితే కిచెన్ రూమ్లోకి వచ్చి, సారీ మీనా గట్టిగా తిట్టానా అని శృతి అంటుంటే, సారీ శృతి నేను కూడా గట్టిగా తిట్టేశాను అని చెప్పేసి ఇద్దరు హక్ చేసుకుంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే డాన్స్ స్కూల్కి వెళ్ళడానికి కిందకు వస్తుంది. అమ్మో అత్తగారు వచ్చారు అని ఇక మరి దూరం జరిగి తిట్టుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి శృతి మరియు మీనా అయితే, అబ్బా వీళ్ళ కొట్టుకుంటే ఎంత బాగుందో, ఇంకా మీనాతో ఎవరు మాట్లాడరు, అందరూ నా పార్టీలోనే ఉంటారు, ఏమన్నా చేద్దామన్నా అందరూ నాకే సపోర్ట్ చేస్తారు అని ఇక కడుపు నుండి హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. చూసావా శృతి, అత్తయ్యకి మనం కొట్టుకుంటే ఎంత ఇష్టమో, ముఖంలో 1000 వాట్స్ బల్బు వెలిగిపోతున్నంత ఆనందంగా కనిపిస్తుంది, ఇది సైడిజం ఏమిటి, మనుషులకి ఇలా కూడా ఉంటారా అని ఇక మీనా అంటుంటే, ఎందుకుంటారు మీనా, ఎగ్జాంపుల్గా మన ఇంట్లోనే ఉన్నారు కదా మనోజు, ఇదిగో ప్రభావతి, ఇంకెవరు రోహిణి మరి అంత కాదు కానీ 50-50, కానీ మనోజ్ మాత్రం సేమ్ వాళ్ళ అమ్మకిలాగే అని ఇక
శృతి అయితే చెప్తుంది మీనాకి. అవును, ఇలా ఉన్నారేంటో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే డాన్స్ స్కూల్కి వెళ్ళడంతో మిగతా స్టూడెంట్స్ కిందే ఉంటారు. కానీ ఆ అబ్బాయి అమ్మాయి మాత్రం కనపడకపోవడంతో పిలుస్తుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక పైనుంచి ఒక రూమ్ నుంచి ఆ అబ్బాయి అమ్మాయి అయితే కిందకి వస్తారు. అది చూసిన ప్రభావతి అయితే ఏంటిది, మీరు పైనుంచి ఎందుకు వస్తున్నారు అని ప్రభావతి అడుగుతుంటే, ఏం లేదు మేడం, కింద అందరూ పిల్లలు ఉన్నారు కదా, డిస్టర్బెన్స్గా ఉందని పైకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాము అని. ఇక ప్రభావతికి అయితే అబద్ధం చెప్తారు డాన్స్ క్లాస్కి వచ్చిన ఒక అబ్బాయి అమ్మాయి అయితే. ఇదేంటి నాకు తేడాగా ఉంది, అమ్మాయి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని కామాక్షి అడుగుతుంటే, లేదు మేడం, నేను భయపడుతున్నట్టు కనిపిస్తుందా, లేదు లేదు అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. కానీ ఇంతకీ వాళ్ళ లవర్స్ కాబట్టి వాళ్ళు పైకి వెళ్తారు. కానీ కింద మాత్రం ప్రభావతి వాళ్ళకి అబద్ధం చెప్తారు. అమ్మాయి మాత్రం చాలా టెన్షన్గా కనపడుతూ ఉంటుంది. ఇక కామాక్షికి అయితే డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళిద్దరు ఎందుకు పైకి వెళ్ళారు, వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా, ఒకవేళ వీళ్ళ లవర్స్ అయితేనో, వీళ్ళ పేరెంట్స్ అసలు చాలా స్ట్రిక్ట్, అమ్మాయి పేరెంట్స్, ఒకవేళ ప్రభావతి మీదకి వచ్చి పడతారు కదా వీళ్ళు అని చెప్పేసి ఇక కామాక్షి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది తన గురించి చూసి. ప్రభావతికి వెళ్ళి చెప్పబోతుంటే ఇక ఆ అబ్బాయి అయితే ఆపేస్తాడు. మేడం మేడం, మేము నిజంగానే పైకి డాన్స్ కోసం వెళ్ళాము, మీరు ఏ తప్పుగా ఆలోచించకండి, మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదు అని ఇంకా అబ్బాయి కామాక్షి చెప్పడంతో కామాక్షి అయితే ఇంకా సైలెంట్గా ఊరుకుంటుంది ప్రభావతితో మాట్లాడకుండా. అమ్మయ్య, ఈ వాటి కథలో కవర్ చేస్తాము, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతుంది కదా అని ఇక మనసులో అనుకుంటాడు డాన్స్ చేసే అబ్బాయి అయితే. ఇక మనోజ్ రోహిణి అయితే షోరూమ్కి వెళ్తారు. మనోజ్ ఇంకా అలా కూర్చుని ఉండగా రోహిణి అయితే లోపల ఐటమ్స్ అన్ని ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో స్టాక్స్ అయితే రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి ఇక మనోజ్కి అయితే లెటర్ ఇస్తాడు. ఏయ్, ఏంటి మళ్ళీ లెటర్ తీసుకొచ్చావు, ఎవరు నువ్వు అని ఇక మనోజ్ అడుగుతుంటే, ముందు మీరు సైన్ చేయండి సార్, మేము ముందు ఎవరు చెప్తారులే కానీ అని. ఇక అబ్బాయి అయితే మనోజ్తో పోస్ట్ మీద సైన్ చేయించుకుని ఆ మనోజ్ అలా తిరిగి వచ్చే లోపల పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఇదేంటి ఇలా పారిపోయాడు, లెటర్ ఇచ్చేసి పారిపోతున్నాడు, ఎవడు వీడు అసలు, రోజు నాకు ఈ లెటర్స్ గోల్ ఏంటి తట్టుకోలేకపోతుందని తెలిసిన వాళ్ళే రాసారా ఏంటి అని ఇక మనోజ్ అయితే ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక సేమ్ పాతది రాసినట్టుగానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఈ భార్య వల్ల నీకు ఆపద వస్తుంది అని రాసి ఉంటుంది. అది చూసిన మనోజ్ అయితే రోహిణి రోహిణి అని గట్టిగట్టిగా పిలుస్తాడు. ఏంటి మనోజ్, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది, ఇదేం ఫిష్ మార్కెట్ కాదు కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అనిక రోహిణి అంటుంటే, ఇది ఫిష్ మార్కెట్ లాగే ఉంది రోహిణి, నాకు ఎవడో మళ్ళీ నాకు లెటర్ రాసి పారిపోయాడు, ఈసారి మాత్రం నీ వల్లే ఆపద ఉందని చెప్పి మరీ పారిపోయాడు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీ వల్ల అంటే నువ్వు నా దగ్గర ఏమో నిజం దాచావా అనిక మనోజ్ అడుగుతుంటే, మనోజ్ నేను ఎందుకు దాస్తాను మనోజ్ నీ దగ్గర అని రోహిణి అంటుంది. మరి నువ్వేం దాయకుండానే ఎందుకని ఇక్కడ నీ పేరు రాశారు, అయ్యో మనోజ్, నువ్వు ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి నీకు లెటర్ వచ్చిందని చెప్పావు, ఎవరి వల్ల ఆపద జరుగుతుందన్నారు, కానీ నీకేం జరగలేదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు నమ్మేస్తావా, అంటే ఇప్పుడు నా వల్ల నీకు ఆపద ఉందంటావు అంతే కదా, వెళ్ళిపోతానులే అని ఇక రోహిణి అంటుంటే, అయ్యో రోహిణి నేను అన్నది అలా కాదు, అంటే నువ్వు దగ్గర ఏమైనా సీక్రెట్స్ దాచావా, లేకపోతే ఏమైనా దాచావా, దానివల్ల నాకు ఏమైనా ఆపద వస్తుందేమో అని ముందే అడుగుతున్నాను రోహిణి అనిక మనోజ్ అంటుంటే, లేదు మనోజ్, నేను ఏ సీక్రెట్స్ దాయలేదు, నువ్వు భయపడకుండా ఉండు అనిక రోహిణి అయితే ధైర్యం చెప్తుంది మనోజ్కి. సరే అని ఇక అక్కడి నుంచి మనోజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇదేంటి నా వల్లే ఆపద వస్తుందని ఎవరు రాశారంటే ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళే రాసుంటారు, కొంపతీసి దినేష్ గారు కానీ జైల్లోంచి రిలీజ్ అయ్యే లెటర్స్ రాస్తున్నాడా, అసలు నాకు ఇది అర్థం కావట్లేదు, ఏం చేయాలి అబ్బాయి లెటర్స్ గురించి, ఇంకా రేపు వచ్చే లెటర్లో నేనే నా వల్లే వచ్చింది ఆపద అంతా అని చెప్పేసి నా స్టోరీ మొత్తం రాసేలా ఉన్నారు ఈ లెటర్లో, దేవుడా దీనికి నువ్వే మార్గం చూపించాలి అని ఇక రోహిణి అయితే దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.